ఈరోజు మన చేతిలో జి. అనిల్ కిరణ్ కుమార్ గారు రాసిన ద సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వకేసీ అనే ఒక అద్భుతమైన గైడ్ ఉంది. దీని ఆధారంగా మనమొక లోతైన చర్చ చేయబోతున్నాం. మన ముందున్న ప్రశ్న ఒక్కటే: ఒక ట్రయల్ కోర్టు న్యాయవాది కేవలం నెగ్గడమే కాదు, నిజంగా రాణించాలంటే వారికి కావలసిన పునాదులు ఏంటి, వాటిని ఎలా కట్టుకోవాలి? పుస్తకం మొదట్లోనే ఒక చాలా పవర్ఫుల్ పోలికతో మొదలవుతుంది. పూర్వం యుద్ధాలు కత్తులు, తుపాకులతో భౌతిక మైదానాల్లో జరిగేవి. కాని ఈ రోజుల్లో అసలైన యుద్ధక్షేత్రం కోర్టుగది. ఇక్కడ ఆయుధాలు, వాస్తవాలు, చట్టాలు. సోర్స్లో చెప్పినట్టు, టుడే వార్స్ ఆర్ ఫాట్ నాట్ విత్ వెపన్స్ బట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ లా. ఈ ఆధునిక యుద్ధంలో న్యాయవాది ఒక యోధుడు, ఒక వారియర్. వాళ్ల పదునైన ఆయుధం చట్టం. ఈ పోలిక ఆలోచింపజేసేలా ఉంది కదా. అలంకారం కోసం చెప్పిన మాట కాదు. దీని వెనుక న్యాయ వ్యవస్థ యొక్క మౌలిక ఉద్దేశ్యం దాగి ఉంది. మానవ సమాజంలో ప్రయోజనాల మధ్య సంఘర్షణ రావడం సహజం. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ సంఘర్షణను హింస లేకుండా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించడానికే కదా న్యాయ వ్యవస్థ ఏర్పడింది. ఇది మొత్తం హక్కులు, రైట్స్ మరియు బాధ్యతలు, లయబిలిటీస్ చుట్టూ తిరుగుతుంది. ఈ సిస్టంపై ప్రజలకు నమ్మకముండాలంటే 3 ప్రాథమిక సూత్రాలు పాటించాలి. 1. వాది ప్రతివాదులకు తమ వాదన వినిపించడానికి పూర్తి అవకాశం, అంటే డ్యూ ఆపర్చునిటీ ఇవ్వడం. 2. జడ్జులు వ్యక్తిగత అభిప్రాయాలతో కాకుండా కేవలం చట్టం ఆధారంగా తీర్పు చెప్పడం. 3. ఒకవేళ తీర్పుతో ఏకీభవించకపోతే పై కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండటం. ఇవే న్యాయానికి మూలస్తంభాలు. నిజమే. ముఖ్యంగా పారిశ్రామిక, సాంకేతిక విప్లవాల తర్వాత మన జీవితాలు, వ్యాపారాలు అన్నీ చాలా సంక్లిష్టంగా మారాయి. దానికి తగ్గట్టే చట్టాలు కూడా క్లిష్టంగా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చట్టం గురించి తెలియని ఒక సాధారణ వ్యక్తి తన వాదనను కోర్టు ముందు బలంగా వినిపించడం, అది దాదాపు అసాధ్యం. ఇక్కడే ఈ పుస్తకం చెప్పినట్టు ఒక లీగల్ టెక్నీషియన్, అంటే న్యాయవాది పాత్ర మొదలవుతుంది. సరిగ్గా. మరి ఈ ఆధునిక యోధుడు, ఈ లీగల్ టెక్నీషియన్ యుద్ధంలో గెలవాలంటే కేవలం చట్టమనే ఆయుధముంటే సరిపోదు, దాన్ని ప్రయోగించే తీరు కూడా తెలియాలి. ఈ గైడ్ ప్రకారం ఒక న్యాయవాది విజయాన్ని 4 కీలక స్తంభాలు నిర్దేశిస్తాయి. అవేంటంటే: 1. అలవాట్లు, హ్యాబిట్స్. 2. ప్రవర్తనా విధానం, బిహేవియర్ ప్యాటర్న్. 3. నైపుణ్యాలు, అంటే స్కిల్స్. ఇంకా 4వది జ్ఞానం, నాలెడ్జ్. ఇవి వేర్వేరు కాదు, ఒకదాంతో ఒకటి పెనవేసుకొనుంటాయి. ఈ 4ంటి కలయికతోనే ఒక న్యాయవాదికి ఆత్మవిశ్వాసం, కోర్ట్రూమ్ ప్రెజెన్స్, క్రెడిబిలిటీ, ఇంకా ఆ కరిష్మా అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ 4 స్తంభాలను ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. వాళ్ళ గురించి కాకుండా అలవాట్ల గురించి మాట్లాడటం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా మనం చట్టం గురించి ముందు నేర్చుకోవాలి అనుకుంటాం కదా. అలవాట్లకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశ్యమేంటి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనం తరచుగా ఫలితాల గురించి ఆలోచిస్తాం, కానీ ఆ ఫలితాలకు పునాది వేసే ప్రక్రియను పట్టించుకోం. అలవాట్లనేవి ఆ ప్రక్రియే. మీ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ జ్ఞానముండొచ్చు, కానీ ప్రతిరోజూ కేస్ ఫైల్ చదివే క్రమశిక్షణ లేకపోతే ఆ జ్ఞానం వృధా. అందుకే ఈ గైడ్ అలవాట్లను మొదటి స్తంభంగా పెట్టింది. ఉదాహరణకు, న్యాయ వృత్తి పట్ల గాఢమైన ఆసక్తి, అంటే ప్యాషన్, నిబద్ధత, కమిట్మెంట్. ఇవి మనల్ని నడిపించే ఇంధనం లాంటివి. ప్రతి కేసుకు సంపూర్ణంగా సిద్ధమవ్వడం, అంటే గుడ్ ప్రిపరేషన్. ఈ అలవాటు కోర్టులో మన ఆత్మవిశ్వాసానికి పునాది వేస్తుంది. మరియు హ్యూమిలిటీ, అంటే వినయం. సాధారణంగా లాయర్ అంటే వాదించేవాడు, కొంచెం దూకుడుగా ఉంటాడని అనుకుంటాం. కాని ఇక్కడ వినయం గురించెందుకు ప్రస్తావించారు? ఎందుకంటే న్యాయవాది పని కేవలం వాదించడం కాదు, ఒప్పించడం కూడా. వినయమనేది మిమ్మల్ని క్లయింట్కు, సాక్షులకు, చివరికి న్యాయమూర్తికి కూడా మరింత నమ్మదగిన వ్యక్తిగా చూపిస్తుంది. ఇక సోర్సులో చెప్పిన మరో ముఖ్యమైన అలవాటు జూనియర్లకు మార్గనిర్దేశం చేయడం, మెంటరింగ్ జూనియర్స్. ఇది కేవలం దానధర్మం కాదు, అదొక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్. మీరొక జూనియర్కు నేర్పించినప్పుడు మీరు మీ ఆలోచనా విధానాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు, రేపొక క్లిష్టమైన కేసులో రీసెర్చ్ చేయడానికి మీకు నమ్మకమైన ఒక టీముంటుంది. అది మీ సమయాన్ని ఆదా చేస్తుంది, మీ ప్రాక్టీస్ను విస్తరిస్తుంది.
అంటే మన వారసత్వం అనేది మన పేర్లో కాదు, మన పని సామర్థ్యంలో కనిపిస్తుందన్నమాట. కరెక్ట్. సో అలవాట్లు అనేది మన వ్యక్తిగత క్రమశిక్షణను, మన పని విధానాన్ని నిర్మించే ఒక ఫ్రేమ్వర్క్ లాంటివి. ఈ అలవాట్లు సరిగ్గా లేకపోతే మిగతా 3 స్తంభాలు కూడా బలహీనపడతాయి. అర్థమైంది. ఖచ్చితంగా అలవాట్లోనే పులాది బలంగా ఉంటేనే దానిమీద నైపుణ్యాలు, జ్ఞానమనే భవనాన్ని నిర్మించగలం. సరైన పీర్ గ్రూప్ను ఎంచుకోవడం కూడా ఒక అలవాటే. మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని ప్రభావితం చేస్తారు. మనల్ని నిరంతరం మెరుగుపరుచుకోవడానికి ప్రోత్సహించే సహచరులు ఉండటం కెరియర్కెంతో ముఖ్యం. మనం చూసినట్టు ఈ అలవాట్లు మన వ్యక్తిగత క్రమశిక్షణను నిర్మిస్తాయి. అయితే ఆ క్రమశిక్షణ కోర్టుగదిలో ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎలాగనిపిస్తుంది? అదే మన తర్వాతి అంశం అనుకుంటా. ప్రవర్తనా విధానం, బిహేవియర్ ప్యాటర్న్. అవును, అలవాట్లు మనకు మనం ఎలా ఉంటామో నిర్దేశిస్తే ప్రవర్తన మనం ఇతరులతో ఎలా ఉంటామో చూపిస్తుంది. ఒక కేసులో న్యాయవాది చాలామంది కీలక వ్యక్తులతో, కీ పర్సన్స్తో సంప్రదించాల్సి ఉంటుంది. క్లయింట్, ఎదుటి లాయర్, కోర్టు సిబ్బంది మరియు ముఖ్యంగా న్యాయమూర్తి. మన ప్రవర్తన ఈ వ్యక్తులందరి అభిప్రాయాన్ని, ఒక్కోసారి వారి నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనికొక ప్రాక్టికల్ ఉదాహరణ ఇవ్వగలరా? అంటే కోర్టులో మన ప్రవర్తన కేసు ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? తప్పకుండా. ఉదాహరణకు, కోర్టు సిబ్బంది పట్ల మనం మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించామనుకోండి, అది కేవలం మంచి ప్రవర్తన కాదు, అది తెలివైన ప్రవర్తన కూడా. ఓ, ఎలా? ఎందుకంటే మన ఫైల్స్ మూవ్మెంట్, డాక్యుమెంట్ల స్వీకరణ లాంటివి వారి చేతుల్లో ఉంటాయి. మనం వారితో దురుసుగా ప్రవర్తిస్తే మన పనిలో అనవసరమైన జాప్యం జరగవచ్చు. అలాగే ఎదుటి లాయర్ పట్ల ప్రొఫెషనల్గా ఉండటం వల్ల అనవసరమైన గొడవలను, సమయం వృధాను నివారించవచ్చు. అంటే ఇది కేవలం మర్యాదపూర్వకంగా ఉండటం గురించి కాదు, మనకంటూ ఒక విశ్వసనీయతా మూలధనాన్ని, క్రెడిబిలిటీ క్యాపిటల్ని నిర్మించుకోవటం లాంటిది. ముఖ్యంగా న్యాయమూర్తి ముందు మన ప్రవర్తన చాలా ముఖ్యం కదా. మీరు చెప్పిన మాట చాలా ముఖ్యం. ఎందుకంటే న్యాయమూర్తులు ప్రతిరోజూ వందలాది మంది న్యాయవాదులను చూస్తారు. వారి దగ్గర సమయం చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో మీ సమయపాలన, మీ డ్రెస్ కోడ్, మీరు వాదనలు వినిపించేటప్పుడు చూపే మర్యాద, ఇవన్నీ మీ పట్ల వారికి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాయి. మీ ప్రవర్తన మీ పట్ల వారికి కలిగే మొదటి అభిప్రాయం. అదే మీ వాదనకు గేట్వే లాంటిది. మీరు నమ్మదగిన వ్యక్తిగా కనిపించకపోతే మీ వాదన ఎంత పదునుగా ఉన్నా అది వారి వరకు చేరదు. నైతిక ప్రవర్తన, ఎథికల్ బిహేవియర్ అనేది మన విశ్వసనీయతకు ఆయువు పట్టు. అలవాట్లు, ప్రవర్తన అనేవి వ్యక్తిత్వానికి సంబంధించినవి. కాని నైపుణ్యాలు, స్కిల్స్ అనేవి పూర్తిగా ఆచరణకు సంబంధించినవి. ఇక్కడే చాలామంది యువ న్యాయవాదులు తడబడతారేమో. పుస్తకాల్లో చదివిన చట్టానికి, కోర్టులో వాదించడానికి మధ్య ఉన్న గ్యాప్ను ఈ నైపుణ్యాలు ఎలా పూడుస్తాయి? ఇది మనం 3వ స్తంభం. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. నైపుణ్యమనేది శిక్షణ, ట్రైనింగ్ లేదా అనుభవం, ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. ఇది జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సాధనం. ఈ గైడ్ కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను లిస్ట్ చేసింది. ఉదాహరణకు, క్లయింట్ ఇంటరాక్షన్. క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వారొక కథ చెబుతారు. ఆ కథ నుండి చట్టపరంగా ముఖ్యమైన వాస్తవాలను, సాక్ష్యాలను వెలికితీయడమే ఒక నైపుణ్యం. తర్వాత సరైన లీగల్ ఫోరం ఎంచుకోవడం. ఇది చెస్ ఆటలో మొదటి ఎత్తులాంటిది. అంటే మీకొక కన్జ్యూమర్ కేసు ఉందనుకోండి, దాన్ని మీరు సివిల్ కోర్టులో వేయొచ్చు. కానీ కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే ప్రక్రియ వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. సరైన ఫోరం ఎంచుకోకపోతే యుద్ధం మొదలవక ముందే సగం ఓడిపోయినట్టు. ఇక లీగల్ డ్రాఫ్టింగ్ కూడా చాలా ముఖ్యమైన నైపుణ్యం. మనం కోర్టులో ఏం చెప్పాలనుకుంటున్నామో దానికి ఒక రాతపూర్వక రూపమివ్వడం, మన వాదనకు అదే పునాది. అయితే అందర్నీ ఎక్కువగా ఆకర్షించేది, సినిమాల్లో మనం చూసేది క్రాస్ ఎగ్జామినేషన్. ఈ పుస్తకం దాని ఒక కళ, ఒక శాస్త్రం అని వర్ణించింది. దానర్థమేమిటి? క్రాస్ ఎగ్జామినేషన్ అంటే కేవలం ప్రశ్నలడగడం కాదు, అది ఒక కథను విడగొట్టడం. ఉదాహరణకు, ఒక సాక్షి నేను ఆ కారును చూశాను, అది ఎరుపు రంగులో ఉంది అని బలంగా చెబితే వెంటనే మీరు అబద్ధం చెబుతున్నారు అని అరవడం క్రాస్ ఎగ్జామినేషన్ కాదు. అది సినిమా. అవును. నిజమైన నైపుణ్యమేంటంటే, సరే, మీరు చూసినప్పుడు సమయమెంత? ఆ సమయంలో వీధి దీపాలు వెలుగుతున్నాయా? మీరు ఎంత దూరం నుండి చూశారు? మీకు రంగులను గుర్తించడంలో ఏమైనా సమస్యలున్నాయా? ఇలాంటి ప్రశ్నలతో వారి నమ్మకాన్ని నెమ్మదిగా సవాలు చెయ్యాలి.
ఆ విధంగా న్యాయమూర్తికే అసలు నిజమేమిటో అర్థమయ్యేలా చెయ్యాలి. దీనికి చట్టంపై పట్టు, అపారమైన సమయస్ఫూర్తి మరియు మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం చావాలి. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లక్ష్యం సాక్షిని అవమానించడం కాదు, వాస్తవాన్ని బయటకు తీసుకురావటం. ఇక చివరిగా వాదనలు, ఆర్గ్యుమెంట్స్ వినిపించడం. మన కేసు మొత్తాన్ని కొన్ని నిమిషాల్లో న్యాయమూర్తికి అర్థమయ్యేలా, ఒప్పించేలా చెప్పాలి. ఇది కూడా ఒక గొప్ప నైపుణ్యమే. అవును. కమ్యూనికేషన్ స్కిల్స్, అనాలిటికల్ స్కిల్స్, నెట్వర్కింగ్ స్కిల్స్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నైపుణ్యాలన్నీ కలిస్తేనే ఒక న్యాయవాది కోర్టు గదిలో ప్రభావవంతంగా పనిచేయగలరు. మనం పునాది అంటే అలవాట్లు, భవనం యొక్క బయటి రూపం అంటే ప్రవర్తన, మరియు లోపలి పనిముట్లు అంటే నైపుణ్యాలు గురించి మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటినీ నడిపించే శక్తి, ఆయుధం, అదే జ్ఞానం. ఇది మన 4వ చివరి స్తంభం. ఇది కేవలం సెక్షన్లు, ఆర్టికల్స్ బట్టి పట్టడం గురించేనా? అస్సలు కాదు. బట్టి పట్టిన చట్టం కంప్యూటర్లు కూడా ఉంటుంది. న్యాయవాదికి కావలసింది విశ్లేషణ. సోర్స్ ప్రకారం ఒక న్యాయవాదికి జురిస్ప్రూడెన్స్ అంటే న్యాయశాస్త్ర సిద్ధాంతాలు, కాంట్రాక్ట్ యాక్ట్, సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి ప్రాథమిక చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. అలాగే కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి వాటిపై పట్టు సాధించాలి. ఇవి న్యాయ వ్యవస్థకు ఆల్ఫబెట్స్ లాంటివి. ప్రాథమిక చట్టాలతో పాటు రాజ్యాంగం, అడ్మినిస్ట్రేటివ్ లా, సమాచార హక్కు చట్టం వంటి వాటిపై కూడా అవగాహన అవసరమని పుస్తకం చెప్తోంది. అవి ఎలా సహాయపడతాయి? ఇవి న్యాయవాది దృక్పథాన్ని విస్తృతం చేస్తాయి. రాజ్యాంగం మన హక్కులకు మూలం. ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని ప్రశ్నించే శక్తినిస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ లా ప్రభుత్వ చర్యలను సమీక్షించే అధికారాన్నిస్తుంది. ఇవి న్యాయవాదిని కేవలం ఒక కేస్ టెక్నీషియన్గా కాకుండా పౌరుల హక్కుల పరిరక్షకుడిగా మారుస్తాయి. అయితే అన్నింటికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది. అదేమిటి? అదే ప్రాక్టికల్ నాలెడ్జ్. వర్కింగ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఒక న్యాయవాది ఏ రంగంలో అయితే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ విభాగంలో ప్రత్యేక, ఆచరణాత్మక జ్ఞానం ఉండాలి. ఉదాహరణకు, ఒక క్రిమినల్ లాయర్కు పోలీసుల దర్యాప్త పద్ధతులు, ఫోరెన్సిక్ సైన్స్ బేసిక్స్ గురించి తెలియాలి. ఒక కార్పొరేట్ లాయర్కు కంపెనీల విలీనం, కొనుగోలు ప్రక్రియల గురించి తెలియాలి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే సిద్ధాంతాన్ని అంటే థియరీని విజయవంతమైన వాదనగా మారుస్తుంది. పుస్తకాల్లో ఉన్న చట్టానికి, కోర్టులో జరిగే వాస్తవానికి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చేది ఈ ప్రాక్టికల్ నాలెడ్జే అనమాట. ఖచ్చితంగా. అద్భుతంగా వివరించారు. మరి వీటన్నిటి సారాంశమేమిటి? ఈ 4 స్తంభాలు, అలవాట్లు, ప్రవర్తన, నైపుణ్యాలు మరియు జ్ఞానం, ఇవి ఆధునిక న్యాయ యోధుడికి అవసరమైన ఒక సమగ్రమైన టూల్ కిట్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఇవి విడివిడిగా పనిచేయవు. మంచి అలవాట్లు సరైన ప్రవర్తనకు దారితీస్తాయి. సరైన ప్రవర్తన మన నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ నైపుణ్యాలు మన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడతాయి. అంతిమంగా ఈ గైడ్ చెప్పినట్టు ఒక న్యాయవాది విశ్వసనీయత, క్రెడిబిలిటీ మరియు వారి ఆకర్షణ, కరిజ్మా కేసు ఫలితాన్ని నిర్ణయించే ఫైనల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ క్రెడిబిలిటీ, కరిష్మా అనేవి ఈ 4 స్తంభాలు బలంగా ఉన్నప్పుడే సాధ్యమవుతాయి. అంటే ఈ గైడ్ కేవలం కేసులు ఎలా గెలవాలో చెప్పే చిట్కాల పుస్తకం కాదు, సమగ్రతతో, నైపుణ్యంతో ఒక గొప్ప వృత్తిని ఎలా నిర్మించుకోవాలో చూపే ఒక బ్లూప్రింట్. ఇది కేవలం న్యాయ విద్యార్థులకే కాక ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు కూడా ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. నిజమే. న్యాయవాద వృత్తి అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం కాదు. అదొక బాధ్యత. అదొక యుద్ధం మాత్రమే కాదు, న్యాయాన్ని నిలబెట్టే ఒక కళ కూడా. ఈ గైడ్ ఆ కళను, ఆ శాస్త్రాన్ని, ఆ క్రాఫ్ట్ను ఎలా నేర్చుకోవాలో స్పష్టంగా వివరిస్తుంది. ఈ మూలం న్యాయవాదిని ఒక యోధుడిగా అభివర్ణించింది. అయితే ఒక తుది ఆలోచనతో ముగిద్దాం. న్యాయం అందించడమే లక్ష్యంగా ఉన్న వ్యవస్థలో గెలవాలనే ఈ యోధుడి స్వభావం కొన్నిసార్లు సత్యాన్వేషణకు అడ్డువచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక గొప్ప న్యాయవాది గెలుపు అనే కళను, న్యాయం జరిగేలా చూసే బాధ్యతను ఎలా సమతుల్యం చేస్తారు? ఇది ఆలోచించాల్సిన విషయం.